గురించి కన్జర్వేటివ్స్ గురించి వాళ్ళ విధానం గురించి ఇప్పుడు ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీ అని సోషల్ అంటే పరిశ్రమిక మార్పు ఎలా మార్పు వచ్చింది ఎలా వచ్చిందంటే పొలిటికల్ ట్రెండ్స్ అప్పటికప్పటికి వస్తున్నాయి కొత్తగా న్యూ టైప్స్ వస్తున్నాయి పొలిటికల్ అప్పటికప్పటికి న్యూ తర్వాత ప్రోఫౌండ్ అవుతుంది దానివల్ల ఎఫెక్ట్ జన్మించి నువ్వు బయట చూపించింది ఎకనామిక్ చేంజెస్ చూపించింది ఎకనామిక్ తెలుగులో ఆర్థిక వ్యవస్థలో తర్వాత దీనివల్ల ఎవరెవరు వచ్చారు కొత్త సిరీస్ కూడా అమ్మేంటి అప్పటిదాకా పల్లెటూరులోనే ఉండేవి కొత్త నగరాలు కూడా పట్టణాలు కూడా వచ్చాయి దీంతో న్యూ సిరీస్ లో ఫస్ట్ ఏం డెవలప్ అయింది రైల్వేస్ అండ్ ఇండస్ట్రీస్ బయటికి నడు ఫస్ట్ నడు నడవాళ్ళు కుదరదు బయట బయట అమ్మేంట్రా అమ్మ ఉంటావా ఉండవా నీ బుక్ లేదురా బయటకు వచ్చా ఇండస్ట్రీస్ లో అప్పట్లో అయితే అగ్రికల్చర్ ఎప్పుడైతే రావడం వల్ల పూర్వకాలంలో అయితే బుక్ చూడు పనిచేస్తాం తీసుకెళ్ళి చేశారు మీరు పోటీ చైల్డ్ పని చేస్తే కనుక ఎవరైతే పని చేయించుకుంటున్నారో అకార్డింగ్ టు ద చైల్డ్ లేబర్ యాక్ట్ మీరు మైనర్స్ కాబట్టి అరకండి అమ్మాయిలు ముందు ఎవరైనా పని చేస్తే ఫ్యాక్టరీస్ లో పని చేస్తే వారికి జరిమానా వేసి 5 నెలల జైలు శిక్ష ఉరి శిక్ష కూడా వేసే అవకాశం కూడా ఉంది కొన్ని కేసెస్ లో కూడా చట్టం అనేది అంత కఠినంగా చేశారు అందులో మీరు చదువుకోమని చెప్తున్నారు సో ఇండస్ట్రీస్ లో నెక్స్ట్ ఎంత పని చేయాలి ఏ టైంలో పని చేయాలి అనేది ఎవరు మేనేజ్ చేస్తారమ్మా ఎంత టైంలో పని చేస్తాము ఇంత టైంలో పని చేస్తామో ఒక టైం పెట్టేవారు ఆ టైం పెట్టి ఆ టైం ప్రకారం పనిచేసేవారు కానీ వేజెస్ మాత్రం స్టార్టింగ్ కదా ఇప్పుడు మనం ఏదైనా కంపెనీ కానీ ఏదైనా బిజినెస్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనకి కొన్ని ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనకి వర్కర్స్కి కొంచెం లో శాలరీ ఇస్తామా అలాగే ఇండస్ట్రీస్ అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి లో శాలరీస్ ఇచ్చాం లో శాలరీస్ లో వేజెస్ శాలరీస్ అంటే మనకి ఎవరైతే టీచర్స్ కానీ ప్రొఫెషనల్ ఉండేవాళ్ళని శాలరీస్ అంటారు ఎవరైతే కూలి పని చేసుకుంటారో కూలి పని అనేవాళ్ళు ఇప్పుడు ఆ మాట అనకూడదు ఎవరైతే కూలి పని చేసుకుంటారో వాళ్ళు ఇచ్చే పనిని ఏమంటారు వాళ్ళు పని చేసేదాన్ని ఏమంటారు వేజెస్ అంటారు శాలరీస్ అంటే ఏంటమ్మా ప్రొఫెషనల్ శాలరీస్కి ఎవరు ఇస్తారు ప్రొఫెషనల్ టీచర్స్ కానీ లాయర్స్ కానీ కంపెనీస్లో పనిచేసేవాళ్ళు ఏమంటారు ప్రొఫెషనల్స్ అంటాం హెచ్ఆర్స్ వి కాల్ ఇట్ as హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ కార్ డ్రైవింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా క్లీనింగ్ అవన్నీ చేస్తారు కదా వర్కర్స్కి ఇచ్చేదాన్ని ఏమంటారు వర్కర్స్కి ఇస్తారు కదా మనీ పుస్తకాలు ఇవ్వలేదండి ఏం చేయమంటారు అంటే
బుక్స్ ఇవ్వలేదు ఏం చేయమంటారు అంటున్నాడు. ఏంటి పుస్తకాలు ఇవ్వలేదు ఏం చేయమంటారు అంటున్నాడు. ఏం చెప్తా నోట్స్ కొనుక్కోవాలి మీరు. క్వశ్చన్ చేస్తాడు. రాస్తానండి. క్వశ్చన్ చేస్తాడండి. మనం చెప్పా మిమ్మగారు వాళ్ళు వచ్చినప్పుడు ముందొక నోట్స్ కొనుక్కోండి, మీరు ఇంటికి పెట్టుకొని రాసుకోండి. మీకు సెట్ మీకు వచ్చాక ఇస్తాం. మా దగ్గర ఉన్నాయండి మీ పుస్తకాలు ఇవ్వడానికి. గవర్నమెంట్ పంపించాలి. పుస్తకాలు కూడా కొనుక్కొని చదువు చేయాలి. ఇలా వచ్చి కూర్చో. చెప్పడానికి ఏయ్ ఇలాగా ఆడి దగ్గర కూర్చో. సాలరీస్ మనీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, నువ్వు టీచర్ మా టీచర్ జాబ్ చేస్తున్నావు కాబట్టి సాలరీస్ అంటాం. వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ పని అంటే కార్పెంటర్ వర్క్ అలా చేసేదాన్ని, ఫ్యాక్టరీస్ లో పనిచేసేదాన్ని అంటాం మనం వేజెస్ అంటాం.